హెల్దీ అండ్ టేస్టీ జొన్న పిండి పరాటా తయారు చేయడం కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండి, అదే కప్పుతోటి 1 అరకప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో శనగపిండి అయినా సరే వేసుకోవచ్చు. రుచికి సరిపోను సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి. ఒక అర స్పూన్ కారము, ఒక పెద్ద కట్ట మెంతికూరని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ వేసుకొని పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల పరాటా అనేది భలే సాఫ్ట్గా ఉంటాయి చల్లారినా కూడా. ఇప్పుడు 3/4 కప్పు పెరుగుని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పెరుగుతోనే గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ కొద్దిగా మందంగా ఉండేటట్టు పరాటాలు రుద్దుకోవాలి. మనం ఇలాగే కాల్చుకోవచ్చు ఈ పరాటాలని. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైతే ఇలా చిన్న పరాటాల్లా కట్ చేసుకొని వేడివేడి పెనం పైన వేసుకొని 2 వైపులా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకొని తీసేసి బాక్స్లో పెట్టించామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.